ఒకప్పుడు ఒక ప్రకాశవంతమైన చిన్న పట్టణంలో మిలో ది క్యాట్ మరియు బడ్డీ ది డాగ్ నివసించేవారు. వారు పక్కింటి పొరుగువారు, కాని వారు ఎప్పుడూ కలిసి ఆడలేదు. మిలో ఎండలో నిశ్శబ్దంగా నిద్రపోవడానికి ఇష్టపడ్డాడు. బడ్డీ పరిగెత్తడం, మొరగడం మరియు సీతాకోకచిలుకలను వెంబడించడం ఇష్టపడ్డాడు. ఒక ఉదయం మిలోకు ఇష్టమైన నూలు బంతి అతని ఇంటి నుండి బయటకు వచ్చి బడ్డీ యార్డ్లోకి వచ్చింది. బడ్డీ తన తోకను ఊపి మెల్లగా తీసుకున్నాడు. హాయ్ మిలో, ఆడటానికి రావాలనుకుంటున్నారా అని అడిగాడు. మిలో సంకోచించాడు. నేను మీలాగా పరిగెత్తడంలో మంచివాడిని కాదు. అది సరే, బడ్డీ అన్నాడు. మేము కూడా మీ మార్గంలో ఆడగలం. కాబట్టి వారు అలా చేశారు. మొదట బడ్డీ బంతిని మెల్లగా తిప్పాడు, తద్వారా మిలో తన పాదాలతో బ్యాటింగ్ చేయగలడు. తరువాత మిలో నేర్పించాడు.